ಇಲ್ಲಿ ನೋಡಿ, ದೇವರು ಒಂದು ವಾಕ್ಯ ಹೇಳ್ತಾರೆ. ನಾವು ವಾಕ್ಯ ಓದ್ಕೊಳ್ಳೋಣ. 2ನೇ ವಾಕ್ಯ ಓದೋಣ. ನಾನು ಯೆಹೋವನನ್ನು ಕುರಿತು ನೀನೇ ನನ್ನ ಒಡೆಯನು, ನನ್ನ ಸುಖವು ನಿನ್ನಲ್ಲಿಯೇ ಹೊರತು ಬೇರೆ ಎಲ್ಲೂ ಯಾವುದೂ ಇಲ್ಲ. ಸಾಕು. ಹಲ್ಲೆಲೂಯಾ. ನನ್ನ ಸುಖ ನಿನ್ನಲ್ಲೇ ಹೊರತು ಬೇರೆ ಎಲ್ಲಿ ಇರುವುದಿಲ್ಲ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಇಲ್ಲಿ ನೋಡ್ರಿ, ದೇವರು ನಮಗೆ ಒಂದು ವಾಗ್ದಾನ ಮಾಡ್ತಾರೆ. ಹಲ್ಲೆಲೂಯಾ. ನಾವು ಇಲ್ಲಿಂದ ರೆಡಿಯಾಗಿ ನಾವು ಇಲ್ಲಿಂದ ಏನೇನೋ ಶ್ರಮಗಳ ಪಟ್ಟು ನಾವು ಹೋಗ್ತೀವಿ. ಏನಕ್ಕೋಸ್ಕರ? ನಮ್ಮ ಸುಖ ಎಲ್ಲಿದೆ ಅಂತ. ಸಿಗುತ್ತಾ ನಮ್ಗೆ ಎಲ್ಲರೂ ಸುಖ? ಸುಖ ಎಲ್ಲಿ ಸಿಗೋದಿಲ್ಲ. ಹಲ್ಲೆಲೂಯಾ. ನಮ್ಗೆ ಸುಖ ಬೇಕು ಅಂತಂದ್ರೆ ಕರ್ತನ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ನಮಗೆ ಬರಬೇಕು. ಹಲ್ಲೆಲೂಯಾ. ಅಲ್ಲೇ ನಮ್ಗೆ ಶಾಶ್ವತವಾದಂತ ಸುಖ ನಮ್ಗೆ ಸಿಗುತ್ತೆ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಇವತ್ತು ಎಷ್ಟೋ ಜನ ವೇದನದಲ್ಲಿ, ಕಣ್ಣೀರಲ್ಲಿ, ಕೊರತೆಯಲ್ಲಿ ಆ ಸುಖ ಹುಡುಕಿ ಹೋಗ್ತಾರೆ. ಆದ್ರೆ ಯಾವುದೇ ರೀತಿಯಲ್ಲಿ ಅವರಿಗೆ ಸುಖ ಸಿಗ್ತಾ ಇಲ್ಲ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಒಂದು ವೇಳೆ ಸಿಕ್ಕಲು ಸಹ ಅದು ಶಾಶ್ವತವಾಗಿ ನಿಲ್ತಾ ಇಲ್ಲ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಸ್ವಲ್ಪ ಸಮಯ ಮಾತ್ರ ಇರುತ್ತೆ, ಮತ್ತೇನಾಗುತ್ತೆ, ಅದಾಗೆ ನಾಶವಾಗುತ್ತೆ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಓದಿ 2ನೇ ವಾಕ್ಯ ಇನ್ನೊಂದ್ಸರಿ. ನಾನು ಯೆಹೋವನನ್ನು ಕುರಿತು ನೀನೇ ನನ್ನ ಒಡೆಯನು, ನನ್ನ ಸುಖವು ನಿನ್ನಲ್ಲಿಯೇ ಹೊರತು ಬೇರೆ ಇಲ್ಲ ಎಂತಲೂ. ಸಾಕು. ಹಲ್ಲೆಲೂಯಾ. ನೀನೇ ನನ್ನ ಒಡೆಯನು, ನನ್ನ ಸುಖ ನಿನ್ನಲ್ಲೇ ಹೊರತು ಬೇರೆ ಎಲ್ಲಿ ಇಲ್ಲ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. హల్లెలూయా. నా సుఖము మీ దగ్గర మాత్రమే దొరుకుతుంది, వేరే యాడో మనకి నాకి నీ సుఖం దొరుకుతా ఉండేది అని చెప్తా ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ కీర్తన రాయగా ఎవరిది? దావీదు. దావీదుడు యేసు ప్రభుకి అలాగే చెప్తా ఉన్నాడు, యెహోవా నా సుఖము నీ దగ్గర ఉండి వేరే ఎక్కడ నాకు సుఖం లేదు అని. హల్లెలూయా. అలాగే మేమేమంటే ఏమన్నానంటే, మనకి యేసు క్రీస్తు దగ్గర మాత్రమే, యేసు ప్రభు దగ్గర మాత్రమే మనకి సుఖం దొరుకుతుంది. హల్లెలూయా. మేము యాడపైన కూడా మనకి సుఖం దొరకదు. హల్లెలూయా. ఒకవేళ దొరుకును కూడా అది టెంపరరీ అవుతుంటే అది శాశ్వతంగా నిలిచేదు. హల్లెలూయా. ఇలాగే దేవుడు మనకి రకరకంలాగే మనకి పాటలు చెప్పిస్తూనే ఉంటారు. మేము దాన్ని జాగ్రత్తగా బిగ్యంగా పట్టుకొని పోవాలా. హల్లెలూయా. లాస్ట్ టైం చూడాలంటే ఎన్నో ఇక్కడ ఎన్నో ఇక్కడంతా సేవలు జరుగుతా ఉంది. కొత్తగా సేవలంతా జరుగుతా ఉంది. హల్లెలూయా. ఎందుకంటే నిజమైన క్రిస్తుడు అతడు, యేసు క్రిస్తుడు నిజమైన క్రిస్తుడు. హల్లెలూయా. అన్ని జనాలు ఈ పండుగ ఆరాధన చేస్తారు. క్రిస్మస్ పండుగ ముస్లిం, సిక్ ప్రతి ఒక్క జనాలు క్రిస్మస్ ని ఆరాధన చేస్తారు. హల్లెలూయా. ఒక మాల్ కావచ్చు, ఒక పెద్ద ఇంట్లో ఆఫీస్ లా కావచ్చు, అన్ని జాగాల క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తారు. హల్లెలూయా. ఎందుకంటే అతడే నిజమైన యేసు ప్రభు అనేసి అందరికీ తెలుసు. హల్లెలూయా. దాన్ని అర్థం చేసుకొని ముందుకు పోయేదానికి మనకి ప్రాబ్లమ్స్ అయితే ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. అందరికీ తెలుసు, దాన్ని అర్థం చేసుకొని ముందుకు పోయే దావా మనకి కళ్ళు కనపడుతూ ఉండేది. హల్లెలూయా. ఎందుకంటే అక్కడ స్ట్రైట్ ఉంటుంది, నేరుగా ఉంటుంది. అక్కడ ఏమంటుంది, మనకి ప్రాబ్లం తో కనపడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే మీరు ఇంకొక దగ్గర పాస్ అయిపోయిస్తే మిమ్మల్ని తొక్కే వాళ్ళకి ఎంతో జనం ఉంటారు. వాళ్ళ ముందర మీరు ఎత్తలు పడతారు కదా, దాని నుంచి మమ్మల్ని ముందుకు పోయేదానికి సామాన్యంగా ఇడిసేది లోకము. హల్లెలూయా. దానికి మేము చేయాలంటే యేసుక్రీస్తుని ఎప్పుడు మేము ఆరాధించే బిడ్డలే మేము మార్పడదా. హల్లెలూయా. మేము ఆరాధన చేసే బిడ్డలే మార్పైతే ఖచ్చితంగా దేవుడు మనకి నడిపిస్తాడు. హల్లెలూయా. ఇది చూడండి, వాక్యాల మనకి సుఖం యాడు దొరికేదు. మీరు యాడనా పోని మనకి సుఖం దొరికేదు. ఒకవేళ దొరుకుని కూడా అది టెంపరరీ, పర్మనెంట్ ఉండదు, తాత్కాలిక ఉంటుందంటే పర్మనెంట్ మనకి లేదు. హల్లెలూయా. పైన ఆడలా ఉండే క్రిస్మస్, న్యూ ఇయర్ లో ఉండే జనాలు ఈ రోజు ఉండారా? లేదు. ఎన్నో మంది పైసి ఉండరు, ఎన్నో జనాలు చచ్చిపోయి ఉండరు. ఎందుకంటే మనకైతే ఈ సుఖం మనకి యేసుక్రీస్తు సుఖం మనకి లేదంటే మేము ఇది కూర్చోడానికి మేము సాధ్యమే ఉంటాం లేదు. హల్లెలూయా. క్రిస్మస్ చూసేకి మేము సాధ్యమే లేదు, నీవే చూసేకి మనకి సాధ్యమే ఉంటాం లేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ 25 లా ఎన్ని ఇబ్బందులు వచ్చింది, ఎంత చీకటి వచ్చింది, ఎంత అవమానాలు వచ్చింది, ఎంత కష్టాలు వచ్చింది, ఎంత కన్నీరు వచ్చింది. యాదనికి మమ్మల్ని దేవుడు లేదు. హల్లెలూయా.
యాదనికి మనకి దేవుడు ఇవ్వలేదు. హల్లెలూయా. ఎందుకంటే సైతాన్ ఎవరిని మింగాలని కాస్తా ఉంటాడంట. మేము కొంచెం జామర్తో అట్లే మనకి శైతాన్ పాలకి ఆహారం అయిపోయిస్తాము. హల్లెలూయా. దానికి యేసు ప్రభు మనకి వెనక ముందర ఇడకుండా మనకి జాగ్రత్తగా కాపాడుకుంటాడు. హల్లెలూయా. అతని సుఖం మనకి ఇచ్చి జాగ్రత్తగా మనకి కాపాడుకుని దేవుడు వచ్చినారు. హల్లెలూయా. 3వ వాక్యం చదవండి. ಭೂಲೋಕದಲ್ಲಿರುವ ದೇವ ಜನರ ವಿಷಯದಲ್ಲಿ ಇವರೇ ಶ್ರೇಷ್ಠರು, ಇವರೇ ನನಗೆ ఇష్టరాదవరు ఎంతలు ಹೇಳುವೆను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ చూడండి, ఇక్కడ దేవుని వాక్యం చెప్తా ఉంది, భూలోకంలో ఉండే జనాలకి ఇంకా మీరే శ్రేష్ఠరంట. హల్లెలూయా. ఎవరు? మేమే శ్రేష్ఠరంట. మేమంటే వాళ్ళకి యేసుక్రీస్తునికి మేము ఇష్టమైన ప్రజలంట. హల్లెలూయా. మేమే శ్రేష్ఠుడు. మనకే ఇచ్చింది ఈ భాగ్య, మనకే ఇచ్చింది ఈ కార్యాలన్నీ. మేము ఈ దేవుని కార్యం ఇనుకుంటే, మేమే అర్థం చేసుకుంటే, మేమే ఇంకొకరి దగ్గర పోయి నేను దేవుని గురించి మేము చెప్పకపోతే ఇంక ఎవరి దగ్గర మేము చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. మనకి సుఖం వాళ్ళ దగ్గర మాత్రమే దొరుకుతుంది. మనకి వేరే ఆడ మనకి ఆ సుఖం దొరికే లేదు. హల్లెలూయా. హల్లెలూయా. 4-5 చదవండి. ಇತರ ದೇವರುಗಳು ಅವಲಂಬಿಸುವವರಿಗೆ ಬಹಳ ಕಷ್ಟ ನಷ್ಟಗಳು ಉಂಟಾದವು. ಅವರಂತೆ ನಾವು ರಕ್ತವನ್ನು ಪಾನದ್ರವ್ಯವಾಗಿ ಸಮರ್ಪಿಸುವುದೇ ಇಲ್ಲ, ಅವರ ನಾಮಗಳನ್ನಾದರೂ ಉಚ್ಚರಿಸುವುದಿಲ್ಲ. ನನ್ನ ಪಾಲು ಪಾನವು ಯೆಹೋವನೇ, ನೀನೇ ನನಗೆ స్వస్థವನ್ನು భద్రಗೊಳಿಸುತ್ತಿ. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, దేవుని వాక్యం 5వ వాక్యం చెప్తా ఉంది, నా పాలు పానవ యెహోవా నువ్వేంట చెప్తా ఉంది. హల్లెలూయా. నా పాలు నా పానవు అన్ని నీవే అని చెప్తా ఉంది 5వ వచనంలో. హల్లెలూయా. ఎందుకంటే మనకి ఎవరు లేకుండా సమయంలో మనకి సహాయం చేసినది, మేము చచ్చిపోయిన సమయంలో మనకి తన ప్రాణమే ఇచ్చి తన రక్తమే కాల్పించి మనకి సహాయం చేసినది ఆతుడు ఒకడే, క్రీస్తునైన యేసుక్రీస్తుని మాత్రమే మనకి చేసినది. హల్లెలూయా. నాకు ఈ పాలము అంత యెహోవానే చెప్తా ఉంటే మనకి ఎవరైనా ఉండారా? నేను ఉండాలనేసి మాకు ఈ సర్టిఫికెట్ ఇచ్చారు. ఎవరైనా ఉండారా? లోకంలో ఉండారా? ఎవరులే. హల్లెలూయా. ఒకవేళ ఉన్ను కూడా మమ్మల్ని దగ్గరికి చేర్పించలే. హల్లెలూయా. ఎందుకంటే మేము యేసుక్రీస్తుని వెనక మేము పోతా ఉంటాం కదా, యేసుక్రీస్తుని మేము పోతా ఉంటాం కదా, దేవుని మేము ఆరాధన చేస్తూ ఉంటాం కదా. హల్లెలూయా. దానికి ఒకవేళ ఉన్ను కూడా మనకి ఎవరు సహాయం చేయరు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది, నా పాలు పానము అంతా యెహోవా అని చెప్తా ఉంది. హల్లెలూయా. నా పాలు అంతా ఎవరంట? యెహోవైన దేవుడు. హల్లెలూయా. మనకి ఎవరు సర్టిఫికేట్ ఇచ్చేది మనకి లోకంలో వద్దు. ఒకవేళ వాళ్ళు ఇచ్చి కూడా మన దగ్గర నిలిచేద్దు. హల్లెలూయా. నాకు ఈ సర్టిఫికేట్ మనకి వద్దు. హల్లెలూయా. పరలోకంలో ఉండే సర్టిఫికేట్ గురించి మేము ప్రార్థన చేయాలా. హల్లెలూయా. ఇది వస్తుంది మళ్ళీ వెళ్ళిపోతుంది. అదే శాశ్వతమైన ఉండే సర్టిఫికేట్ ఉంటే అది పరలోకంలో ఉండే మాత్రమే. హల్లెలూయా. హల్లెలూయా. మా పానం అంతా యెహోవా అని చెప్తా ఉంటే అతని దగ్గర మాత్రమే మరైపట్టే బిడ్డ మారాలా. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు చూడండి, 12వ నెల 365 రోజు ఒక సంవత్సరానికి ఈడి తనక దేవుడు మమ్మల్ని ఏమిటికి కొరత లేకుండా, ఏమిటికి చింత లేకుండా, ఏమి మనకి ప్రాబ్లం చేయకుండా దేవుడు ఏం చేస్తున్నారు? కాపాడుకొని వచ్చినారు. హల్లెలూయా. 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 ఎందుకంటే అతనికి తెలుసు మన పరిస్థితులు, మన ఇబ్బందులు అతనికి తెలుసు, మన కష్టాలు అతనికి తెలుసు, మన కమిట్మెంట్లు అతనికి తెలుసు, మన ప్రాబ్లమ్స్ అతనికి తెలుసు. దాని నుంచినే అతడు ఈడదంకా మనకి 365 రోజు మాత్రము మనకి కాపాడుకొని వచ్చినారు. హల్లెలూయా. హల్లెలూయా. అతడే మనకి పాలు పానం అంతా యెహోవాకి చెప్తున్నాడు. హల్లెలూయా. దానికి అనుసరంగా మనల్ని నడిపించే దేవుడు అతడు అయినాడు. హల్లెలూయా. 6-7
ಪ್ರಾಪ್ತವಾಗಿರುವ ಹ್ಮ್ ಸ್ವಸ್ಥವು ರಮಣೀಯವಾದದ್ದು, ಹ್ಮ್ ಅದು ನನಗೆ ಸಂತೃಪ್ತಕರವಾಗಿದೆ. ಹ್ಮ್ ಯೆಹೋವನು ನನಗೆ ಆಲೋಚನೆಯನ್ನು ಹೇಳಿಕೊಡುತ್ತಾನೆ, ಹ್ಮ್ ಆತನನ್ನು ಕೊಂಡಾಡುವೆನು. ಹಾ. ರಾತ್ರಿ ಸಮಯಗಳಲ್ಲಿ ನನ್ನ ಅಂತರಾತ್ಮವು ಹಾ. ನನಗೆ ಬೋಧಿಸುತ್ತದೆ. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ಎಷ್ಟು స్పష్టంగా చెప్తుంది 7వ వచనం. యెహోవా దేవుడు మనకి ఆలోచన చెప్పించే దేవుడు అయినంట. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు ఆలోచన చెప్పించే దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. తల్లిదండ్రులు ఒక్క ఇచ్చేయండి, యెహోవా దేవుడు మనకి ఆలోచన చెప్పించే దేవుడు అంట. హల్లెలూయా. హల్లెలూయా. మనకి అలాగే ఆలోచన చెప్పించే దేవుడు ఎవరు లేదు మనకి లోకంలో. ఉండారా? లేదు. ఇక్కడ చెప్పండి 7వ వచనం చెప్తా ఉంది, యెహోవైన దేవుడు మనకి ఆలోచన చెప్పించే దేవుడు. హల్లెలూయా. యాద మంచిది, యాద చెడ్డది, యాదవలో పోవాలా, యాదవలో పోకూడదు అని మనకి దేవుడు చెప్పించే దేవుడు అయినాడు. హల్లెలూయా. 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 అతని మార్గంలో మేము నడిచిన బిడ్డలైతే మేము మారితే ఈ కొత్త ఏడంతా దేవుడు మన కుటుంబంలో, మన జీవితంలో, మన పరిస్థితులంతా కొంచెం చేంజెస్ అయ్యి మనకి దేవుడు మార్పిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. లోకంలో ఎంతో విరోధం వస్తా ఉంది. క్రైస్తవుని ఎట్లాగే చేయి, ఏమనో చేయాలా, నాశనం చేయాలా అని. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతో విరోధం వస్తే కూడా ఏమీ అక్కడ జరగట్లేదు లేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే దేశంలో మన సభలో చర్చి ప్రార్థన లేదు అంటే వేరే సభలో ప్రార్థన ఉండేదా? అన్ని కడే ఉంటుంది దేశం గురించి. హల్లెలూయా. హల్లెలూయా. అన్ని కూడా దేశం గురించి ప్రార్థన చేసే బిడ్డలు ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే ఇక మేము కడే మూమెంట్ మేము వచ్చిందాము, ఆ కడే మూమెంట్ మేము యేసు ప్రభుని అర్థం చేసుకున్నదంటే మేము చాలా ప్రాబ్లం తీసుకుంటాము. హల్లెలూయా. హల్లెలూయా. మేము అర్థం చేసుకుని మన పాలు పానం అంతా యెహోవా దేవుడు అయినాడు, మనకి ఆలోచన చెప్పించే దేవుడు అతడు అయినాడు. మేము బిగ్గాగి వాళ్ళని పట్టుకొని మేము నడంతా బిడ్డలు మేము కావాలా. ఎంటో ನಾನು ಯೆಹೋವನನ್ನು ಯಾವಾಗಲೂ ನನ್ನ ಎದುರಿನಲ್ಲಿ ಇಟ್ಟುಕೊಂಡಿದ್ದೇನೆ. ಆತನು ನನ್ನ ಬಲಗಡೆಯಲ್ಲಿ ಇರುವುದರಿಂದ ನಾನು ಎಂದಿಗೂ ಕದಲುವುದಿಲ್ಲ. హల్లెలూయా. 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 ఇక్కడేం చెప్తాం, నేను యెహోవా దేవుడిని నా ఎదురుగే పెట్టుకొని ఉంటానంట. హల్లెలూయా. హల్లెలూయా. నా ముందరే నేను పెట్టుకొని ఉంటాను. అతన్ని యాపత్తును ಎಂದಿಗೂ కదలుವುದಿಲ್ಲ. హల్లెలూయా. హల్లెలూయా. యాపత్తు మనకి కర్లేకే ఇచ్చింది ఉంటుంది దేవుడు ఇక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. మేము యెహోవా దేవుని మన ఎదురుగా పెట్టుకొని మేము ప్రార్థించే బిడ్డలై మనం మారాలా. హల్లెలూయా. 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 మన నీటి లాగా దేవుడు మన చెట్ల ఉంటాడు అంతే వాక్యం చెప్తాంది. ఓకే నన్సరు అది యెహోవా. ನಾನು ಯೆಹೋವನನ್ನು ಯಾವಾಗಲೂ నేను యెహోవాను ఎప్పుడును ನನ್ನ ಎದುರಿನಲ್ಲಿ ಇಟ್ಟುಕೊಂಡಿದ್ದೇನೆ. నా ముందర పెట్టుకుంటాను. ಆತನು ನನ್ನ ಬಲಗಡೆಯಲ್ಲಿ ಇರುವುದರಿಂದ ఆతను నా కుడి చేతి సైడ్ ఉండేదవుడు ನಾನು ಎಂದಿಗೂ కదలుವುದಿಲ್ಲ. నేను ఎప్పుడూ కదిలేది లేదంట. హల్లెలూయా. 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 అతడు మన చేతిలో ఉన్నప్పుడు మేము ఎవరికైనా భయపడక అవుతుందా? ఎందుకంటే అతడు చేతిలో ఉంటారు. హల్లెలూయా. ఒక తండ్రి కొడుకు పోతా ఉంటారు. అప్పుడు ఎవరైనా మేము విరుద్ధంగా వస్తే కొడుకు భయపడతారా? పడేదు. ఎందుకు పడేదంటే జొత్తులో ఎవరుంటారు? తండ్రి ఉంటారు. హల్లెలూయా. తండ్రి ఉంటారనేసి వాళ్ళు ఏమిటికి భయపడకపోయేది. హల్లెలూయా. ఎందుకంటే జొత్తులో మా తండ్రి ఉండరు, నాకెవరు ముట్టేవాళ్ళు. హల్లెలూయా. నన్నెవరు మాట్లాడేవారు, నా తండ్రి ఉండరు జొత్తులో అనేసి మేమంత పవర్ ఉంటాము. హల్లెలూయా. ఎందుకంటే మా తండ్రి ఉండాలని. అలాగే దేవుడు మనకి చెప్తారు, మనకి నీడయ్యే, మనకి తోడయ్యే, ఎప్పుడు మన జొత్తులో ఉండే దేవుడు మనకి చెప్తా ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. నీ పోయే దావల నీ నీడై నేను ఉంటాను. హల్లెలూయా. నేను జొత్తులో ఉండేటప్పుడు ఎవరు నువ్వు కదలేకే నేను ఇటు చెప్తాను దేవుడు వాక్యము. హల్లెలూయా. దానికి దేవుని కార్యాన్ని మేము పట్టుకొని బిగియగా మేము ఏం చేయాలంట? ప్రార్థన చేయ బిడ్డ మేము మారాలా. హల్లెలూయా. ಕಡೆದಾಗಿ ಓದಿ 9:10. ಆದ ಕಾರಣ ನನ್ನ ಹೃದಯವು ಹರ್ಷಿಸುತ್ತದೆ, ನನ್ನ ಮನವು ಉಲ್ಲಾಸಗೊಳ್ಳುವುದು, ನನ್ನ ಶರೀರವು ಸುರಕ್ಷಿತವಾಗಿರುವುದು. ಯಾಕೆಂದರೆ ನೀನು ನನ್ನ ಜೀವವನ್ನು ಪಾತಾಳದಲ್ಲಿ ಬಿಡುವುದಿಲ್ಲ, ನಿನ್ನ ಪ್ರಿಯನಿಗೆ ಅಧೋಲೋಕವನ್ನು ನೋಡಗೊಳಿಸುವುದಿಲ್ಲ. ಕಡೆವಾಕಿದು ನೀನು ನನಗೆ ಜೀವ ಮಾರ್ಗವನ್ನು ತಿಳಿಯಪಡಿಸುವಿ. ನಿನ್ನ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ಪರಿಪೂರ್ಣ ಸಂತೋಷವಿದೆ, ನಿನ್ನ ಬಲಗೈಯಲ್ಲಿ ಶಾಶ್ವತ ಭಾಗ್ಯವಿದೆ. అర్థమైందా? అతను బలగైಯಲ್ಲಿ శాశ్వతమైన
భాగ్యం ఉందంట. హల్లెలూయా, హల్లెలూయా. లోకంలో ఇచ్చేది టెంపరవరీ, సెంటర్ లో వచ్చేది టెంపరవరీనే, మనిషిని సహాయం చేసేది టెంపరవరీ, అయితే దేవుడు ఇచ్చేది శాశ్వతమైన భాగ్యం అంట. హల్లెలూయా. ఎందుకు ఆ భాగ్యం కావాలా? కావాలన్నా వద్దా? కావాలన్నా నేరం అంటకలిస్తాం, ప్రార్థన చేస్తాం.